తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులో ఎంపీ ఆఫీస్ నుండి అమ్ముకుంటున్నారని కొలికిపూడి ఆరోపించారు. ఎంపీ పీఏ కిషోర్ ఇసుక మాఫియా, రేషన్ మాఫియాని నడిపిస్తున్నారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తాడో పేడో అధిష్టానం వద్దే తేల్చుకుందామని చెప్పారు. తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారంట. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. మమ్మల్ని నమ్ముకొని 1500 మంది ఉన్నారండి ఓటర్స్. మరి 1500 మంది కావాలా లేకపోతే వాళ్ళు కావాలా? ఎక్కడికి పోయినా కూడా అసలు మాకు తెలియకుండా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు అనుచయిస్తున్నారండి. మొన్న రెడ్డి గారికి మోకాళ్ళు బాగురాకి నేను తిరగలేని వద్దన్నారు. మరి ఎవరికన్నా ఇచ్చుకోవచ్చుగా? ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, మా 5గురికే వచ్చే ప్రభుత్వం తెలిసిస్తున్నారు. మేము పార్టీలో రెడ్డి గారి ముందు ఒక్క ముక్కలో ఒక మాట చెప్తాను. అతనికి మన పార్టీకి సంబంధం లేదు. మేము 4 ఎకరాలు పొలం అమ్ముకొని నా బిడ్డను నిలబెడితేనండి. నా తమ్ముడు ఒక్కడైనా మా అమ్మ మా నాన్నగారు ఉన్నాయి అసలు బయటికి రానిలా. రెడ్డి గారి చదువు లేదని చెప్పి ప్రతి ఒక్కరిని ఏకానిస్తుంటే రెడ్డి గారు మా తమ్ముడు వచ్చిండు బయటికి. లేకపోతే ఆయనకి అసలు రాజకీయం ఎవరమే తెలియదండి. వచ్చినోడు అట్లా ఎస్సీని పెట్టుకొని కూడా గెలిపించి అట్లా చేసి అంత చేసి రోడ్లు పోసి ఊళ్ళు బాగు చేస్తే మాకు 4 ఎకరాలు పొలం అమ్ముకున్నాం. ఇప్పుడు రెడ్డి గారు కాళ్ళు పోయిందండి, నా కాళ్ళు పోయింది. మేము చేసేది ఏంటండి మా పరిస్థితి? ఇంతమంది జనం నమ్ముకున్నాం. జనాన్ని వదిలిపెట్టుకోవాలా, రాజకీయాన్ని వదిలిపెట్టుకోవాలా? చూడమ్మా, ఇంతమంది జనం మనసులో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, 24వ తారీఖున పల్లా శ్రీనివాస్ గారు మనల్ని రమ్మన్నారు. 24వ తారీఖున మీ ఊరు నుండి ఎంతమంది వస్తారో అంతమంది బయలుదేరారు. ఓకేనా? మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయ నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరారు. ఇంకో మాట ఇందులో రెండో మాటే లేదు. అతనికి పార్టీకి సంబంధం లేదు. నాన్న చనిపోతే జెండా కప్పనేలేదండి బాబు. కంచరారావు చనిపోతే మేము వెళ్ళాను. చచ్చిపోయిన రోజు టీడీపీ జెండా కప్పనేలేదండి. ఆ రోజు ఇవాళ వచ్చి తిరువూరు మండలం నిన్నకాక మొన్న నిన్నగా సభ్యత్వం లేదండి. ఆయనకి నిన్నగా సభ్యత్వం లేదు. కంచిపోయి వాడు ఆయన పేరు చెప్తే ఈయన పేరు రాయటం ఏంటండి?
ప్రమాణ స్వీకారం చేశాడు కదా? చేశారండి. బాబీ ప్రమాణ స్వీకారం చేశాడా? అలా చెప్పిన వ్యక్తికి కూర్చోండి.